ఇంటూ ద డీటెయిల్స్. మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమ క్వాడ్స్కి నిరసనగా 3 రోజులుగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం నుంచి అర్ధరాత్రి 2:30 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా నెల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న దీక్షా శిబిరం వద్దకు 80 మందికి పైగా హిజ్రాలు, వైసీపీ నేతలు వచ్చి క్వాడ్స్ అద్దాలను పగలగొట్టారు. ఇక టీడీపీ కార్యకర్తలను వాళ్ళని బయటికి పంపించారు. సోమిరెడ్డికి పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. అడవిలో చేస్తుంటే ఒక్కరోజు వచ్చావా నువ్వు? ఎందుకు రాలేదు? పీస్ఫుల్ గా చేస్తున్నారు కదా, వచ్చి చూడాలి కదా అసలు ఏముంది ఇక్కడ, పరిస్థితి ఏంది? అడవిలో వచ్చావా మీరు? అంటే మీరు ప్రజల జీతాలతో పనిచేయటం లేదా? మీరు వైసీపీ జీతాలతో పనిచేస్తున్నారా? ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పకూడదు. భారీ క్వార్టీ దోపిడీ, సిలికా దోపిడీ, మైనింగ్ దోపిడీకి చంద్రమోహన్ రాంబాబు గారు 3 రోజులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, సత్యాగ్రహం చేస్తున్నారు. మీరేమన్నా తిరిగి మళ్ళీ చూసారా? మాజీ మంత్రి అడవిలో చేస్తుంటే ఒక్కరోజు వచ్చావా నువ్వు? ఎందుకు రాలేదు? పీస్ఫుల్ గా చేస్తున్నారు కదా, వచ్చి చూడాలి కదా అసలు ఏముంది ఇక్కడ, పరిస్థితి ఏంది? అడవిలో చేస్తున్నారు, వచ్చావా మీరు? తీసుకెళ్ళిపోతే ఎట్లంటే మీరు ఏం చెప్పారు? మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమ క్వాడ్స్కి నిరసనగా 3 రోజులుగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం నుంచి అర్ధరాత్రి 2:30 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా నెల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న దీక్షా శిబిరం వద్దకు 80 మందికి పైగా హిజ్రాలు, వైసీపీ నేతలు వచ్చి కార్ల అద్దాలు పగలగొట్టారు. సోమిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిజ్రాలు హల్చల్ చేశారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా చేరుకుని టీడీపీ కార్యకర్తలను బయటికి పంపించారు. సోమిరెడ్డికి పోలీసులకి మధ్య వాగ్వాదం నెలకొంది. 5 కంటే ఎక్కువ మంది ఉంటే రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రౌడీయిజం చేయిస్తారా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకెళ్ళిపోతే ఎట్లంటే మీరు ఏం చెప్పారు? నీ పార్టీకి మీరు తీసుకెళ్ళిపోయారు. ఇందాకేం చెప్పారు మీరు? తీసుకెళ్ళిపోతే ఎట్లంటే మీరు ఏం చెప్పారు? మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమ క్వాడ్స్కి నిరసనగా 3 రోజులుగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరం నుంచి అర్ధరాత్రి 2:30 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా నెల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న దీక్షా శిబిరం వద్దకు 80 మందికి పైగా హిజ్రాలు, వైసీపీ నేతలు వచ్చి కార్ల అద్దాలు పగలగొట్టారు. సోమిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిజ్రాలు హల్చల్ చేశారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా చేరుకుని టీడీపీ కార్యకర్తలను బయటికి పంపించారు. సోమిరెడ్డికి పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది. 5 కంటే ఎక్కువ మంది ఉంటే రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. అవినీతిని ప్రశ్నిస్తే రౌడీయిజం చేయిస్తారా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాకేం చెప్పారు మీరు?
ఇక్కడ వచ్చి తీసుకెళ్ళిపోతే ఎట్లండి మీరు ఏం చెప్పారు ఏం చెప్పారు ఏంది మీ పార్టీకి మీరు వచ్చి తీసుకెళ్ళిపోయారు మీరు ఇందాకేం చెప్పారు? సార్ ఇందాకేం చెప్పారు మీరు? నేను కాదు చెప్పేది